హిందుత్వము మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ యుఐఆర్సి గారి యొక్క అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. మాషాల్లా. మరి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు ఎంతో సరళమైనటువంటి భాషలో చాలా చక్కని ఒరవడితో వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి గీత నుండి అదేవిధంగా అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి తులనాత్మకమైనటువంటి సమాంతరమైనటువంటి అనేక విషయాలని అనేక సత్యాలని ఈరోజు మన ముందు ఉంచారు. మరి సృష్టికర్త అన్న దైవం వారిని ఇదే విధంగా ఇంతకంటే పెద్ద బహిరంగ సభల్లో ప్రజల ముందు సత్యాన్ని ప్రచారం చేసే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలి. ఆమీన్. అదేవిధంగా విన్నటువంటి మనమందరికీ కూడా ఆ సత్యంపై అనుసరించే భాగ్యాన్ని ఆ సృష్టికర్త అయిన దైవం ప్రసాదించాలి. ఆమీన్. సోదరులారా, ఇప్పుడు మన గౌరవనీయులు బ్రహ్మశ్రీ శ్రీ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని నేను మైక్పై ఆహ్వానించే ముందు వారి యొక్క పరిచయాన్ని మీ ముందు చేయదలిచాను. పండితుల వారు వారి యొక్క పరిచయం గురించి నేను అడిగినప్పుడు పెద్దవారు ఎక్కువగా వారి పరిచయం ఇచ్చుకోరు. అయితే హిందుత్వంలో విశేష సేవలు అందించిన వారు బ్రహ్మశ్రీ శ్రీ అరిపిరాల రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారు. వీరి యొక్క విద్య టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగింది. వీరు ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తిగా మరి చదివినటువంటి వేద పండితులు. అదేవిధంగా ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడలిస్ట్ పట్టభద్రులు. అంతేకాకుండా శ్రీ జయదుర్గ అమ్మవారి దేవస్థానము సైదాబాద్లో వారు ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్నారు. వారు మరి హైదరాబాద్లో సైదాబాద్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక అర్చకులుగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. మరి ఈనాటి అంశం వినగానే వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇలాంటి కార్యక్రమం జరగాలి, ప్రజల ముందు మరి ధార్మిక గ్రంథాల యొక్క అధ్యయనం వాటి యొక్క సమాంతర విషయాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హిందూ మరియు ముస్లిం సోదరుల మధ్య మత సామరస్యానికి ప్రతీకగా అంతే సమయంలో సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరు రావటాన్ని మరి మనందరికీ ప్రయోజనకరంగా ఆ సృష్టికర్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయాలని నేను దువా చేస్తున్నాను. ఆమీన్. మరి వారిని ఈనాటి అంశం హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన అనే అంశంపై సాధారణంగా మైక్పై ఆహ్వానిస్తున్నాను. అయితే వీరు కూడా 50 నిమిషాల పాటు ఇదే అంశంపై ప్రసంగిస్తారు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ కూడా ఎగ్జాక్ట్గా 50 నిమిషాలకి 1 నిమిషం అటు ఇటు వారి యొక్క ప్రసంగాన్ని ముగించారు. అల్హమ్దులిల్లా. సో ఇదే సమయాన్ని వారు కూడా పాటిస్తూ వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. జజాకల్లాహు ఖైర్. ఓం ృంగారాసనగర్భిదానలశిఖాం సౌంక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారణీం వరసుధా ధౌతాంత్రనేత్రోజ్వలాం వందే పుస్తకపాశమం కుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. సభకు నమస్కారం. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, సిరాజ్ రెహమాన్ గారికి, ఇలియాస్ గారికి, రఫీ గారికి అందరికీ నమస్కారం. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మొత్తం సిరాజ్ రెహమాన్ గారు చెప్పేశారు. ఆయన చెప్పే ప్రతి పదము నేను మనసులో అనుకున్నది ఏంటి, నేను చెప్పాలనుకున్నది మొత్తం ఆయన చెప్పేస్తున్నారు, నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాను.
ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటల్లో మా గ్రంథాల గురించి, హైందవ గ్రంథాల గురించే ఎక్కువ ఆయన బాగా చెప్పేశారు. చాలా సంతోషం అనిపించింది. నేను అది చెప్పడానికే వచ్చాను. అలాగే ఆయన స్పందించిన దాని మీద ఏదైతే ఉందో దాని మీద వ్యాకరణం చెప్పడానికి నేనున్నాను. అలాగే ఆయన చెప్పిన పాయింట్స్లో ఏవైతే ఉన్నాయో దాని మీద నా భావన ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అందులో ఏదైనా తప్పొప్పులు ఉంటే అది మీరు మనస్సులోనే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు సిటీలో ఖాళీగా ఉండరు. అందరూ వారి వారి పనుల్లో చాలా 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 బిజీగా ఉంటారు. అటువంటిది ఒక సభ పెట్టగానే అందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చి కూర్చుని మేమేదో చెప్తాము మీరేదో వినాలి అని ఇక్కడ కూర్చున్నారంటే మీ యొక్క గొప్ప మనస్తత్వానికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అలాగని మీకు ఏది తెలియదని కాదు, మేము చెప్తే మీరు వినాలని కాదు, మీకు అన్నీ తెలుసు. మేమేదైనా కొత్త చెప్తామేమో అని మీరు కూర్చున్నారు. ప్రయత్నిస్తాం, కొత్త చెప్పడానికే ప్రయత్నిస్తాం. కొత్త దాంట్లో ఏముండదు. పాతవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నదే దానిని మార్చి ఇంకొంచెం అప్డేట్ చేసి మీ ముందు పెట్టడానికి మేము ఉన్నాం తప్పితే మీకు మేము చెప్పే విషయాలు ఏమీ తెలియవని మాత్రం కాదు. అలాగే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వాస్తవ దైవ భావన అని పాంప్లెట్స్ అన్నీ చాలా చోట్ల అంటించున్నారు. చాలామంది కాల్ చేసి గురువుగారు మీ ఫోటో అక్కడ అంటించుంది, పక్కనే మరి ముస్లిం సోదరులు ఉన్నారు, ఏంటి పరిస్థితి అని చాలామంది నన్ను అడుగున్నారు. నీకేమైనా ప్రాబ్లమా అని అడిగాను నేను. సిరాజ్ రెహమాన్ గారు చాలా 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 అద్భుతంగా ఆయన ప్రసంగాన్ని చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. మనస్ఫూర్తిగా ఆయన చెప్పిన ప్రసంగం మొత్తం మీద నేను ఒక 3 పాయింట్స్ మాత్రమే నేను ప్రసంగిస్తాను. ప్రధానంగా ఆయన కర్మ గురించి బాగా చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. కర్మ దీని గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిందే. అల్లా చెప్పినా ఈశ్వరుడు చెప్పినా అందరూ ఒక్కటే. అది నేను కూడా అదే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రధానంగా అల్లా ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఒక తండ్రి రే నాన్న స్కూల్కి వెళ్ళాలి అని ఒక గజ్జింపు, అంటే ఒక రావణాసురుడు లాగా గట్టిగా పిల్లవాడిని కొట్టడం, స్కూల్కి వెళ్ళాల్సిందే అని ఎలా వాడిని భయభ్రాంతులు చేసి స్కూల్కి పంపిస్తాడు. అప్పుడు ఆ తండ్రిలో ఒక రావణాసురుడు ఉంటాడు. అదే పిల్లవాడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే తండ్రి ప్రేమ చేస్తాడు, కృష్ణుడు ఉంటాడు. భార్య దగ్గర భర్త ప్రతిరోజు ఆ సమయాలను బట్టి కోపతాపాలని నివేదిస్తూ ఉంటారు. అలాగే మరి రాత్రి సమయంలో భర్త ఒక చిన్నపిల్లవాడి భార్య దగ్గర ఒక కృష్ణ ప్రేమని, శ్రీకృష్ణ ప్రేమని తెలియచేస్తాడు. ఇలా ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మన హైందవ సమాజంలో, మన హైందవ సనాతన ధర్మంలో ఈశ్వరుడు, ఒక గణపతి, ఒక అమ్మవారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీదేవి, పార్వతి, ఇలా చండి, ప్రత్యంగిర, భగళ, ఇన్ని దేవతలందరూ ఎలా ఉన్నారయ్యా అంటే ఇలాగే హైందవ సనాతన ధర్మంలో ఒక కార్యం కోసం గణపతి హోమం చేస్తే మీ పని సక్సెస్ అవుతుంది అని గణపతి హోమం చేస్తారు. నీకు ఐశ్వర్య ప్రాప్తి కావాలి అనగానే ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంట. నాకు ఆరోగ్యం బాగోవట్లేదు, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం భాస్కరాదిత్యతి, సూర్యుడిని ఆరాధించండి, సూర్యుడికి పూజ చేయండి అని అంటారు. ఇలా ఆ కామ్యం అంటే కోరిక అనమాట. ఆ కోరికలకి ఆ దేవతలు ఆ రూపాలు చెందుతారనమాట. అంతేగాని హైందవ సనాతన ధర్మంలో కూడా అంతమంది దేవతలు ఎక్కడ ఉండరు. అల్లా ఎలాగో ఈశ్వరుడు అలాగే. అలాగే కర్మ గురించి చెప్పారు. కర్మ ప్రధానంగా కర్మ అంటే ఏమిటి అంటే అందరికీ తెలిసింది ఏమిటి అంటే పొద్దున్నే లేవడం,
కాలకృత్యాలు నిర్వర్తించుకోవడం, అల్పాహారం చేయడం, ఆఫీస్కి బయలుదేరడం, అక్కడ పనిచేయడం, సాయంత్రం ఇంటికి రావడం, టీవీ చూడడం, పడుకోవడం. కర్మ అంటే ఇదే. ప్రస్తుతం మనకి తెలిసిన కర్మ. నేను ఎవరిని నిందించట్లేదు, నేను కూడా చేసేది అదే. ఎందుకంటే మానవుణ్ణి, నాకు పెళ్లి చేశారు, పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఇల్లు ఉంది, వీటినన్నిటినీ నేను మెయింటెనెన్స్ చేయాలి అంటే ఆ కర్మని దాన్ని అలాగే చేయాలి. కానీ కర్మ అంటే అది కాదు. ఇందాక సిరాజ్ రెహమాన్ గారు చెప్పారు కర్మ అంటే ఏంటి. చాలా చాలా ఆనందం అనిపించింది. కర్మ అంటే ప్రధానంగా అల్లా ఏం చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా ఒక వ్యక్తిని గౌరవించమన్నాడో, ఒక వ్యక్తితో ఎలా కలిసి ఉండమన్నాడో అదే కర్మ అంటే. మా దాంట్లో మోక్షం అంటారు, స్వర్గం. మన దాంట్లో జన్నత్ అంటారు. నేను సిరాజ్ రెహమాన్ గారు చెప్పినట్టు మా గ్రంథాల్లో అవన్నీ ఆయన ఎలా చెప్పేశారో ఖురాన్లోనే అవన్నీ నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన ప్రసంగించిన ప్రసంగం మీద నేను నా భావాన్ని తెలియజేస్తున్నాను. అలాగే నేను ఖురాన్ చదవలేదని కాదు, ఖురాన్ నేను బాగా చదువున్నాను, గ్రంథం తెచ్చుకున్నాను, బైబిల్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఏ మతాన్ని మనం కించపరచవలసిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ అల్లా ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు. ఉండడా? ప్రతి మనిషిలోనూ అల్లా ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు. అలాగే వాళ్ళ మతాలకు సంబంధించిన దేవతలు వాళ్ళల్లో ఉంటారు. అలాగే కర్మ అంటే దేవత, దేవుడు, అల్లా ఏం చెప్పాడో దానిని సజావుగా చెయ్యడమే. దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే దానికి జన్నత్, స్వర్గాన్ని, మోక్షాన్ని పొందగలం. మనకి ప్రధానంగా దేవుడు 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు. ఇంతమంది జీవరాశులు ఏమిటి అని అంటే అది చీమ, దోమ, పంది, కుక్క, నక్క, గాడిద, గుర్రం, సింహం, ఇవన్నీ. వీటన్నిటిలోనూ ఇవన్నీ కూడా కలిపితే 84 లక్షలు, ఇంక్లూడింగ్ మనిషి. కానీ దేనికి కూడా లేని ఉపయోగకరములైన అన్ని అంశాలు ఒక మనిషికి ఇచ్చాడు అల్లా. ఏమిటయ్యా అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. నీటిలో ఒక చేప ఎప్పుడు ఏదో ఒక నాచు అది ఇది తింటూనే ఉంటుంది చేప. కానీ దాని చేప జాతి మొత్తం కూడా రసేంద్రియము అనే ఒక నాలుక. ఫస్ట్ మీకు పంచేంద్రియాలంటే ఏంటో చెప్పాలి. మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్తున్నాను. పంచేంద్రియాలు: నాలుక, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం. నాలుక, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం. వీటిని పంచేంద్రియాలు అంటారు. ఇవే పంచేంద్రియాలు వేరే జీవరాశులకు కూడా, వేరే జంతువులకు కూడా ఉన్నాయి. చేప రసేంద్రియం, నాలుక. అది నీటిలో 24 గంటలు కూడా ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటుంది. కానీ ఎవరైనా ఒక వేటగాడొచ్చి ఒక గ్యాలం వేయగానే, దానికి ఒక చిన్న పామును తగిలించి వేయగానే అదేమిటో ఇంకొకసారి పరీక్షిద్దామని దానికి వెళ్ళి అంటుకుపోతుంది. అలా ఆ చేప జాతి మొత్తం రసేంద్రియం అనే ఒక నాలుక, రసేంద్రియం కొరకు చేప జాతి మొత్తం నశించుకుపోతుంది. రసేంద్రియం ఒకటైంది. తర్వాత స్పర్శ. పంచేంద్రియాల్లో రెండవది స్పర్శ. ఏనుగు. ఈ ఏనుగు జాతి మొత్తం స్పర్శ కోసం నశించుకుపోతుంది అనమాట. ఎలా అంటే అడవిలో టొప్పరి అని ఒక అతను ఉంటాడు. అంటే ఈ ఏనుగులందరినీ కూడా అతను లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ టొప్పరి అతను ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి కట్టి ఒక పాట పాడతాడు.
ఆ పాట పాడగానే ఆహా నా కోసం టొప్పరి ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, నేను వెంటనే వెళ్ళి దాన్ని రాసుకోవాలి అని. దానికి మదం, ఏనుగుకి మదం. స్పర్శ కోసం అది ఆ ఏనుగు దగ్గరికి బయలుదేరి వెళుతుంటుంది. వెళ్ళే దారిలోనే ఒక చోట చక్కగా ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద తుప్పు కర్రలు వేసి మట్టి వేసి 4 మొక్కలు పాతుతాడు. మామూలు నేల అనుకుని దాని మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. అది అందులో పడిపోతుంది. ఆ గుంటలో పడిపోగానే వెంటనే ఆ టొప్పరి వచ్చి 2 రోజులు అలాగే ఉంచుతాడు, దాన్ని తీయడు. 2 రోజుల తర్వాత ఒక్క అరటి పండు ఇస్తాడు. జీవితాంతం అది వాడి వెనకాలే తిరుగుతుంది. ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళదు. స్పర్శ కోసం ఏనుగు జాతి మొత్తం అలా నశించుకుపోతోంది. ఆ టొప్పరి దానిని మామూలుగా ఉంచాడు, దానిని వ్యాపార నిమిత్తము విభజన చేసేస్తాడు, దాన్ని హతమార్చేస్తాడు. ఆ టొప్పరి అడవి జాతి మనిషి. పంచేంద్రియాల్లో ఒకటి నాలుక అయింది, 2 స్పర్శ అయింది, 3వది నయనం దృష్టి. లైట్ దగ్గర చిన్న చిన్న పురుగులు ఉంటాయి, వాటిని లైట్ పురుగులు అంటారు. లైట్ దగ్గరికి వెళ్ళి ఆ కాంతిని చూడాలని తాపత్రయపడుతూ ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళంగానే పడిపోతాయి, వాటికి తెలుసు, అయినా కూడా వెళుతూ ఉంటాయి. దాన్నే నయనానందం అంటారు. అది తెలిసి కూడా ఆ లైట్ పురుగుల జాతి మొత్తం నయన ఆనందం కోసం లైట్ పురుగుల జాతి మొత్తం నశించుకుపోతుంది. తర్వాత వాసన, వ్యాఘ్రం, చామరీ మృగం అని కొన్ని మృగాలు ఉన్నాయి. ఈ మృగాలకి వాసన లౌల్యం అంటే ఆనందం. ఈ వాసన లౌల్యం కోసం ఒక అడవి జాతి మనుషులు బొబ్బర్లు అని కొన్ని ధాన్యాలు ఉంటాయి, అవి వేస్తే వాటి వాసన చూసి అవి తినడానికి అక్కడికి వస్తే వాటిని అక్కడ హతమార్చేస్తాడు. అలాగే శ్రవణానందం, చెవులు. ఈ చెవులు ఈశ్వరుడు మనకి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మంచి మాటలు వినమని, ఖురాన్ వినమని, భగవద్గీత చదవమని, అన్నీ చదవమని వినమని మనకి చెవులు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే ఆ జంతువులు ఏం చేస్తున్నాయి అంటే వాటి కోసం, ఆ వేసిన బొబ్బర్ల కోసం వెళ్ళి ఆ వాసన కోసం ఆ జంతు జాతి మొత్తాన్ని నశింపజేస్తున్నాడు. అలాగే చెవులు, కొన్ని జంతువులు ఉన్నాయి వాటికి జుంకారం అని ఉంటుంది. జుంకారం ఎలా అంటే గడ్డి మీద చిన్న చిన్న పురుగులు జుంకారం చేస్తూ ఉంటాయి. గడ్డి మీద, ఆ గడ్డి మీద ఉన్న చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, ఆ పువ్వుల కోసమే ఈ తుమ్మెదలు వచ్చి జుంకారం చేస్తూ ఉంటాయి. ఆ జుంకారం చేసే పురుగులన్నీ కూడా శ్రవణానందం వల్ల చనిపోతూ ఉంటాయి అన్నమాట. శ్రవణానందం వల్ల ఇలా కొన్ని జంతువులకి పంచేంద్రియాలు ఉండడం వల్ల ఆ జాతులు మొత్తం నశించుకుపోతుంది. మరి అవే పంచేంద్రియాలు అన్నీ కలిపి ఒక్క మనిషికి ఇచ్చాడు భగవంతుడు, అల్లా. మరి మనం ఎలా ఉండాలి? మంచి వాసనలు చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి వినాలి, మంచి చూడాలి, మంచి చెప్పాలి, మంచి చేయాలి. ఇవే పంచేంద్రియాలు వేరే జంతు జాతికి ఉండడం వల్ల అవి నశించుకుపోతున్నాయి. మనం కూడా వాటికి కొన్ని సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చారు. ఒక కుక్కకి 18 సంవత్సరాలు, కొన్ని జింక పురుగుకి 6 నెలలు, కొన్ని పురుగులు ఉన్నాయి వాటికైతే 6 గంటలు, కొన్నింటికైతే వెంటనే పేడ పురుగులు వెంటనే అక్కడే పుట్టి అక్కడే చనిపోతాయి. ఇలా ఆ జంతు జాతి మొత్తం అలా చనిపోతుంది. మరి అన్నీ కలిపి భగవంతుడు ఒక మనిషికే ఇచ్చాడు. మరి మనిషి ఎలా ఉండాలయ్యా? ఇందాక సిరాజ్ రెహమాన్ గారు రామాయణ గ్రంథాన్ని చూపించారు. ఆ రామాయణ గ్రంథంలో మనిషి ఎలా ఉండాలి అనేది చెప్పాడు. రామాయణ గ్రంథంలో రాముణ్ణి కేవలం ఒక మనిషిగా మాత్రమే చూసి రామాయణాన్ని చదవాలి. పెద్దలందరూ చెప్పిన మాట ఇది.
రామాయణంలో రాముడు దేవుడు అనుకుంటే మన భ్రమ, మనకి ఏమీ అర్థం కాదు. రామాయణంలో రాముడు దేవుడు కాదు, మనిషి. అలాగే ఒక మనిషి మనిషితో ఎలా ఉండాలి, ఒక అన్నయ్య తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, తండ్రి కొడుకుతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, అలాగే రాక్షసులతో ఎలా ఉండాలి, తోటి సోదరులతో ఎలా ఉండాలి, శిష్యులతో ఎలా ఉండాలి, పరివారంతో ఎలా ఉండాలి అనేది రాముడు రామాయణంలో మనందరికీ తెలియచేశాడు. అలాగే రామాయణం దశరథ మహారాజు గారు, సుమిత్ర, కైకేయి, 3 భార్యలు ఉన్నారు. ఆయనకి సంతానం లేదు. కొంతకాలానికి సద్గురువుల ప్రవచనం వల్ల, మంచి మూలమంత్ర ఉపదేశాల వల్ల ఆయనకి కొంతకాలానికి సంతానం కలిగింది. ఆయనే దశరథ మహారాజు. ఆయన్ని రాముడు అని పిలిచిన దానికంటే దశరథ రామ అని పిలిస్తేనే ఆనందపడతాడు. ఎందుకంటే లేక లేక సంతానం కలిగింది దశరథ మహారాజు గారికి. ఆయనకి పుట్టిన తనయుడే దశరథ రాముడు. జొక్కన్న గారు కూడా దాశరథి కరుణా పయోనిధి అని ఒక పాట పాడతారు. ఆయన పాట అంటే రాముడికి చాలా ఇష్టం. అలాగే రాముడు మనకు ప్రధానంగా రామాయణంలో ఒక మనిషిగానే లక్ష్మణునితోటి రాముడు ఎలా మెదిలాడు, దశరథుడితోటి తండ్రితోటి రాముడు ఎలా మెలిగాడు, తన శిష్యుడు అయిన ఆంజనేయ స్వామితోటి రాముడు ఎలా మెలిగాడు, వాటి తోటి పరివారంతో ఎలా మెలిగాడు, ఏదైనా అడ్డొస్తే రావణాసురుడు లాంటి రాక్షసుడితోటి ఎలా మెలిగాడు, మధ్యలో ఎన్నో పిచ్చి పిచ్చి వేషాలు వేసిన మండోదరితోటి ఎలా మెలిగాడు అనేది మనం రామాయణంలో ప్రధానంగా చూస్తే కనుక రాముడు చాలా చాలా గొప్పవాడు. మనం ప్రధానంగా రాముడి యొక్క గొప్పతనం ఒక్కటే తెలుసుకోవాలి. ఎలా అంటే ఈ రామాయణం అంతా కూడా సగం జరిగిన తర్వాత సీతా అమ్మవారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిన తర్వాత రావణాసురుడు విభీషణ్ణి పంపించి రాముడు ఎంతమంది సైన్యంతో వచ్చాడు చూసిరా అని పంపించాడు విభీషణ్ణి. విభీషణుడు తన యొక్క పరివారంతో వెళ్ళాడు. వెళ్ళి చూశాడు. మళ్ళీ లంకకు వచ్చి చెప్తున్నాడు రావణాసుడికి, రాముడు చాలా బెంగగా ఉన్నాడు, పైగా ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరికి తోడు ఒక కోతి ఆంజనేయ స్వామట, వాళ్ళ ముగ్గురే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు నేను చేయగలరు, అసలు ఏమీ చేయలేరనిపిస్తుంది, సైన్యం లేదు, ఏమీ లేదు, బాణాలు లేవు, యుద్ధాలు లేవు, బాంబులు లేవు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర, కానీ నువ్వు మటుకు చచ్చిపోతావు అన్నాడు. ఎలా అని అడుగుతున్నాడు. రాముడిని చూస్తే రావణ నిలువెత్తు ధర్మం కనబడుతుంది తప్ప రాముడు కనబట్టలేదన్నాడు. రాముడు అంటేనే ధర్మం, రాముడు అంటేనే ధర్మం. ఈ రామాయణం జరుగుతున్న కాలంలో ఒక జటాయువు, ఒక గ్రద్ద అన్నమాట, చనిపోయి పడిపోయి ఉంటే తనకి సంబంధం లేని ఒక పక్షికి పిండ ప్రదానం చేశాడు రాముడు ఒక పక్షికి పిండ ప్రదానం చేసి నీ జన్మ ఉత్తమ గతులకి చెందాలి అని పిండ ప్రదానం చేశాడు ఒక పక్షికి. మరి ఇవాళ రేపు మనం మనుషులం, మన సహాయ సహకారాలు ఎక్కడ వరకు నిలిచిపోయాయంటే, బండి మీద వెళుతూ ఉంటే సార్ సైడ్ స్టాండ్ తీయండి సార్, అక్కడి వరకు ఆగిపోయి సైడ్ స్టాండ్ వరకు ఆగిపోయి. ఒక మనిషి పడిపోయి ఉంటాడు, అక్కడున్న వాళ్ళు అలా గుంపు గూపుతారు తప్పితే వెళ్ళేవాళ్ళు ఒక్క క్షణం ఆగి ఏమైంది, అంబులెన్స్ చెప్పాలా, దేనికన్నా ఫోన్ చేయాలా, ఆయన కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి అనేది ఎవరు కూడా మనం చేయలేకపోతున్నాం. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళ గురించి కాదు. అలాగే సైదాబాద్లో నేను జయదుర్గా అమ్మవారి దేవాలయంలో ప్రధాన అర్చకుడిని. నా దగ్గర ఒక 10 మంది శిష్యులు ఉంటారు. నేను మా సైదాబాద్ కాలనీలో
ఒక స్టేషనరీ షాప్ ఉంది. ఆ స్టేషనరీ షాప్కి నేను కొన్ని ఐటమ్స్ కొనడానికి వెళ్తూ ఉంటాను. పేపర్స్ అవి ఇవి కావాల్సి వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. మొన్న కార్తీక పౌర్ణమి రోజు నేను ఒక పేపర్ కొనడానికి వెళ్ళాను, తీసుకున్నాను, వచ్చేసాను. ఆ రోజు మా బాబాయ్ గారు కూడా ఉన్నారు టెంపుల్లోనే. ఆ రోజు అక్కడ నేను పేపర్ కొన్న సమయంలో నా జేబులోంచి ఒక 5,000 రూపీస్ అక్కడ పడిపోయాయి. నేను టెంపుల్లో వెతుక్కున్నాను, నా కారులో వెతికాను, పిల్లల దగ్గర అందరూ చూడండి రా అన్నాను, ఎక్కడా దొరకలేదు. అంటే నాకు మొదటి నుంచి ముస్లిం సోదరులు ఎంత అవినాభావ సంబంధంగా ఉన్నారనేది రీసెంట్గా జరిగింది చెప్తున్నాను. ముందు చాలా జరిగి ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్తూ కూర్చుంటే ఇది సభ ప్రసంగం అది కాదు. ఎందుకు చెప్తానంటే అన్నీ వెతికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి స్టేషనరీ షాప్కి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళందరూ అందులో ఉన్న ఆయన నాకు తెలుసు, కానీ సీరియస్గానే ఉన్నారు. చెప్పండి ఏం కావాలని అడుగుతున్నారు. నేను అడిగితే బాగోదేమో అని అడగలేకపోతున్నాను, అలాగే అడగకపోతే 5,000 రూపాయలు పోయాయి, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే నేను వెళ్ళొస్తానండి అన్నాను. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు అన్నారు. ఏం లేదండి అన్నాను. ఏమన్నా మర్చిపోయారు అన్నారు. మర్చిపోలేదండి, నాకు వచ్చినప్పుడు 5,000 రూపీస్ ఇక్కడెక్కడో అన్నాను, కానీ ఇక్కడ అనలేదు. షాప్ ముందే ఏమన్నా పడిపోయాయేమో అని అన్నాను. వెంటనే షాపులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొత్తం అందరూ నవ్వుతున్నారు. నాకు అర్థమైంది, సరే ఇస్తే నేను వెళతాను అన్నాను. వెంటనే ఆయన 5,000 రూపీస్ తీసి నాకు ఇచ్చారు. ఎవరు ఇస్తారు? ఆయన ఎవరో కాదు, ముస్లిం సోదరుడే ఆయన. నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఎవరో కాదు, ముస్లిం సోదరుడే. మీకు చక్కగా మీకు కావాలంటే సైదాబాద్ కాలనీ పోలీస్ స్టేషన్ యువతల స్టేషనరీ షాప్ చాలా పెద్దది. ఇక్కడి నుంచి అంతవరకు అంత లెంత్ ఉంటుంది. స్టేషనరీ షాప్ చాలా పెద్ద షాప్ అది. ఆయన కూడా చక్కగా మళ్ళాగానే గడ్డం పెట్టుకుని నమాజ్ చేస్తారు, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన ఇచ్చారు. కావాలంటే మీరు ఎప్పుడైనా మా కాలనీకి వచ్చినప్పుడు మీరు పర్యవేక్షణ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ప్రధానంగా ఈ వాస్తవ దైవభావన ప్రసంగంలో సిరాజ్ రెహమాన్ గారు చెప్పిన ఇంకొక పాయింట్ తీసుకుంటే కనుక, అవతారాలు, దశావతారాలు. మనిషి, తల్లి, స్త్రీ చాలా గొప్పది, మాతృమూర్తి. అటువంటి స్త్రీ బ్రహ్మాండము, ఆవిడ బ్రహ్మాండము అంటే ఎన్నో ఇలాంటి భూములు, ఎన్నో కోట్ల భూములు ఉన్నాయి. కానీ మన ఎర్త్, మన భూమి మీద మాత్రమే చక్కటి చెవులు, ముక్కు, కళ్ళు, నుదురు, మంచి పెదాలు, మంచి దేహము కలిగి మనం మాత్రమే ఉన్నాం. వేరే ఏ భూమి మీద కూడా ఇలాంటి మానవులు లేరు. ఒక సైంటిస్టు ఆయన మైండ్లో 4% మెదడు ఉపయోగించాడు ఆయన. మన మనిషే ఆయన 4% ఆయన మెదడుని ఉపయోగిస్తే ఏలియన్స్ ఎక్కడున్నారో కనుక్కోగలిగాడు ఆయన. అంటే మనం ఎంత శాతం ఉపయోగిస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. 4% ఉపయోగిస్తేనే ఆయన మెదడు ఏలియన్స్ ఎక్కడున్నారో కనుక్కున్నాడు ఆయన. మనం అంత ఉపయోగిస్తున్నామని నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనం 100లో 1%లో ఒక 5% ఏమన్నా ఉపయోగిస్తున్నామో అనిపిస్తుంది. ఉపయోగిస్తే మరి అలాంటివి మనం ఎన్నో కనుగొని ఉండాలి. వేరేవి చాలా కనుగొని ఉన్నాం, అది వేరే విషయం. పక్కన పెడితే ఇంత బ్రహ్మాండంలో స్త్రీ బ్రహ్మాండం అయితే గర్భము పిండాండము. ఈ పిండాండంలో ఒక మానవుడు జన్మించడానికి ఎన్ని అష్ట కష్టాలు పడి బయటికి వస్తాడో మనకు తెలుసు. ఆ స్త్రీ ఒక బిడ్డని కనేటప్పుడు నరక యాతన పడుతుంది. అటువంటి స్త్రీని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది మనం ఒక్కసారి ఈ మాంస నేత్రాలని వెనక్కి తిప్పుకుని లోపలికి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అలాగే ఒక మనిషి పుట్టడానికి 9 మాసాలు
కడుపులోనే ఉంటాడు. వాస్తవ దైవ భావన అనడానికి ఇది ఒక్కటి చాలన్నమాట. వాస్తవ దైవ భావన అంటే ఏమిటి అనే దానికి ఇది ఒక్క పదం, ఈ ఒక్క సెంటెన్స్ చాలు. 9 నెలలు స్త్రీకి నిండగానే డాక్టర్ ఆ బిడ్డని ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీషియా ఇచ్చి ఆ బిడ్డని తీసి పక్కన పెడతాడు. తల్లి పేగు, ఆ బొడ్డు పేగు అలాగే ఉంటుంది, బిడ్డ పక్కన ఉంటాడు. తల్లిని గిల్లితే పిల్లవాడు ఏడుస్తాడు, పిల్లవాడిని గిల్లితే తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే ప్రాణం ఒక్కటే ఉంది అక్కడ, ప్రాణం ఒక్కటే ఉంది ప్రాణం. కానీ ఆ బొడ్డు తీగ ఏదైతే ఉందో అది ఉత్తరించగానే, కట్ చేయగానే పెద్ద ప్రాణం గొప్పదా, చిన్న ప్రాణం గొప్పదా? మనం నడుస్తూ ఉంటే ఎన్నో చిన్న చిన్న చీమలన్నీ చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం, మన పెద్ద ప్రాణం పెద్ద జీవం. చిన్నది ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దానికి తప్పదు. అటువంటిది తల్లి ఇంత ఉంటుంది, బిడ్డ ఇంతే ఉంటుంది. కానీ ఆ బొడ్డు తీగ కట్ చేయగానే ఆ ప్రాణం చనిపోయి ఉంటుంది. అల్లా ఎక్కడున్నాడు అనడానికి ఇదే ఒక్క నిదర్శనం. బొడ్డు తీగ కట్ చేయగానే పిల్లవాడు చనిపోయి ఉంటాడు, అందరికీ తెలియదు. అందుకనే అప్పుడప్పుడు పిల్లవాడు ఏడవట్లేదేంటి అని చూస్తూ ఉంటారు. లేకపోతే కాళ్ళు పైకెత్తి పిర్ర మీద కొడుతూ ఉంటారు ఏడవాలని. కానీ ప్రాణం ఉండదు. ప్రాణం ఎప్పుడు వస్తుందయ్యా అంటే సిరాజ్ రెహమాన్ గారు చెప్పినట్లుగా కర్మ, ఈ కర్మని ఎవరైతే సజావుగా చక్కగా ఆచరించి పూర్వజన్మలో చక్కగా నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాలన్నీ కూడా సద్వర్తంతో, సత్ప్రవర్తంతో, సద్విద్యతో, సుజ్ఞానంతో, సన్మార్గంలో నడిచి ఉంటాడో వాడికి మాత్రమే బొడ్డు తీగ కట్ చేయగానే వెంటనే ఏడుస్తాడు. ఇవన్నీ చేయనివాడు ఒక 3-4 నిమిషాల పాటు ఏడవడు. ఎందుకయ్యా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వజన్మలో ఈ కర్మలన్నీ కూడా సరిగ్గా చేయకపోతే అల్లా ఆలోచించి వీడికి జన్మనిస్తాడు. పోయిన జన్మలో వీడికి సయ్యద్ రెహమాన్ అని ఒక మంచి జన్మనిచ్చాను, వీడు చేసినవన్నీ కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అందువల్ల వీడికి జన్మని కొంచెం ఆలస్యంగా ఇస్తే ఇప్పటి వరకు ఆ మలమూత్ర విసర్జనంలో తల్లి కడుపులో ఉన్న ఆ బాధని మొత్తం వెంటనే మర్చిపోతాడు. జన్మనిస్తే ఇంకొక క్షణం తెలియాలని ఒక్క క్షణం అల్లా ఆపుతాడు. ఆపి వెంటనే నాకు జన్మని మహాప్రభో అని ఆ దేహం అక్కడ చిన్న పిల్లవాడు పడిపోయి అల్లా నాకు జన్మని ప్రసాదించు అని వేడుకోగానే తథాస్తు అనగానే వెంటనే పిల్లవాడు క్యార్ 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 అని ఏడుస్తాడు. బాగానే ఉన్నాడమ్మా, ఫైన్, నీకు మగబిడ్డ పుట్టాడని అప్పుడు చెప్తారు. అప్పటి వరకు చెప్పరు. ఏ బిడ్డ పుట్టాడు, ఆ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అనేది కూడా చెప్పరు. అది కదిలి ఏడ్చి కాస్త అల్లరి చేస్తూ ఉంటే అప్పుడు చెప్తారు నీకు ఈ బిడ్డ పుట్టిందమ్మా. ఇంతకు మించి వాస్తవ దైవ భావన మీకు చెప్పడానికి ఏముంది? అలాగే ఇంకొకటి వాస్తవ దైవ భావన, ఈ ప్రసంగానికి ప్రధానంగా ఫస్ట్ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే నేను ఇక్కడ ఉండడమే నిజమైన వాస్తవ దైవ భావన. నా సోదరుల్ని, నా శిష్యుల్ని అందరినీ పిలిచాను. గురుగారు మాకు భయం వేస్తుంది గురుగారు, వద్దు గురుగారు అన్నారు. వారిని భయం దేనికిరా, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మనం 3 పూట్ల సంధ్యావందనం చేస్తున్నాం, వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. మనము గడ్డం పెంచుకుంటున్నాం, వాళ్ళు గడ్డం పెంచుకుంటున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం నైవేద్యం పెడుతున్నాం, వాళ్ళు హలాల్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటి అని నేను చిన్నప్పటి నుంచి సర్చ్ చేసి ఉన్నాను. కాకపోతే నా వృత్తిలో నేను ప్రధానంగా నా గ్రంథాలన్నీ నేను బాగా చదివి ఉండాలి కాబట్టి ఖురాన్ మీద అంత గొప్ప మనసు పెట్టినా కూడా నా మెదడుకి కొంచెంగా ఎక్కలేదు. అది అపరాధంగా నేను బాధపడుతున్నాను. ప్రధానంగా నేను ఇక్కడ ఉండడమే నిజమైన వాస్తవమైన దైవ భావన. అంటే నిజంగా నేను ఇక్కడ మీ సభలో మీ నలుగురిలో నేను ఇక్కడ ఉండడమే. ఇంతకు మించి వాస్తవ దైవ భావన అంటే ఏంటో నాకు తెలియదు.
ఇక్కడ నేను మీ మధ్య ఉండడమే నిజమైన వాస్తవమైన దైవభావన. ఏంటి ఎక్కడున్నాయి మత సామరస్యాలు? ఒక ఐస్ గడ్డ ఆ మనిషికి, ఆ పర్సన్కి ఇచ్చి ఆ ఐస్ గడ్డని అలా పాస్ చేయమని చెప్తే ఐస్ గడ్డ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఇంత గడ్డ ఎలా అవుతుందో, రామదాస్ సినిమాలో చూపించినట్లుగా ఐస్ గడ్డ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంత చిన్న గడ్డ ఎలా అవుతుందో, ఒక వ్యక్తికి మనం ఏదైనా ఒక చిన్న మాట చెబితే ప్రపంచం మొత్తం పాకిపోతుంది. అటువంటిది ఇంతమంది ముస్లిం సోదరుల మధ్య నేను ఒక వేద పండితుణ్ణి, హైందవ సనాతన ధర్మంలో నేను ఎన్నో భక్తి టీవీల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి కోటి దీపోత్సవంలో ప్రతిరోజు కనబడుతూ ఉన్నాను. అటువంటి ఎన్నో ప్రసంగాలు చేసి ఉన్న నేను ఇక్కడ ఉన్నాను, ఒక పంతులు గారు ఒక పండితుణ్ణి పిలిచారు అని ఇంతమందికి తెలిసినప్పుడు ఈ హైదరాబాద్ ప్రపంచం మొత్తం తెలియదా మన మత సామరస్యాలు మనకి లేవు అని? వాస్తవ దైవభావన ప్రసంగంలో ఇది అవాస్తవమైనది. ఏమిటయ్యా అంటే మత సామరస్యాలు ఇంకా ఉన్నాయి అనే పదం అవాస్తవమైనది. ఎందుకంటే మాది విజయవాడ, మా అమ్మగారిది మద్రాస్, నేను తమిళ్ మలయాళం ఇవన్నీ మాట్లాడతాను. తర్వాత మా నాన్నగారు తెలుగు. అలాగే మా నాన్నగారు ఇక్కడికి 60 సంవత్సరాల క్రితం వచ్చారు. దిల్సుఖ్ నగర్లో ఏమీ లేదు, హైదరాబాద్ సిటీ నగరం అంతా కూడా అడవి ప్రాంతంగా ఉందట. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నేను మొట్టమొదట హైదరాబాదీగా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. మా శిష్యుల్ని మా ఫ్రెండ్స్ని చాలామంది నేను ఇన్వైట్ చేస్తున్నాను. అందులో ఒక ముగ్గురు వచ్చి నాకు హాయ్ చెప్పి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళకి ప్లేస్ లేదు, పర్వాలేదు నేను వెళ్ళొస్తానని మెసేజ్ పెట్టినట్టున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, పర్వాలేదు వాళ్ళకి నేను నేను ఇన్కన్వీనియన్స్ కల్పించున్నాను, వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారయ్యా అంటే, అమ్మో ఏమో ఎందుకు మీరు వాళ్ళతో కలిస్తే మనలో మీ పేరు పోతుంది. ఎవరి ఎదుగుదలని ఎవరు ఆపలేరు. భూరితివా అగ్ని భువయితి వాయు సువరత్యాదిత్య మహైతి చంద్రమాహ. ఎవరి ఎదుగుదలని, నేను పైకి ఎదుగుతుంటే వెనకాలవాడు లాగేస్తున్నాడు, నేను అందుకే ఓడిపోయాను అనేది అవాస్తవం. నువ్వు సరిగ్గా పరిగెత్తలేదు అందుకే నువ్వు ఓడిపోయావు. ప్రధానంగా చాలామంది అంటూ ఉంటారు, నాకు వాడిని చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకురా కోపం నీకు? ప్రపంచానికి ఏం చేసావని వాడికి ఏం చేసావని నువ్వు అసలు? ప్రపంచానికి ఏమన్నా చేసావా? పోనీ నీ కాలనీకి చేసావా? నీ గ్రామానికి చేసావా? నీ ఇంటి కింద వాళ్ళకి కానీ పై వాళ్ళకి కానీ ఏమన్నా చేసావా మంచి? వాళ్ళ మీద కోపం రావాల్సిన అవసరం నీకేంటి? అసలు కోపం ఎక్కడ రావాలో తెలుసా అందరికీ? కోపం అవతల వ్యక్తి మీద కాదు, కోపం మీద కోపం రావాలి. నాకు కోపం వచ్చిందనుకోండి, నా కోపం మీద నాకు కోపం రావాలి. కానీ నా కోపం అంతా అవతల వాడి మీద చూపించడానికి నాకు ఏం అధికారం ఉందని? అవతల వ్యక్తిని కొట్టే తిట్టే అధికారం నాకేముంది? మానవుడు ఎలా బ్రతకాలి అంటే, రాముడు ఎలా బ్రతికాడో అలా బ్రతకమన్నాడు. రాముడు ఎలా బ్రతికాడు అంటే అల్లా ఏం చెప్పాడో అదే రాముడు బ్రతికాడు, అంతమించి ఏం లేదు. అల్లా చెప్పిందే రాముడు బ్రతికాడు, అంతమించి ఏం లేదు. అలాగే ప్రధానంగా మనం పంచభూతాలని వాడుకుంటున్నాం. గాల్లో తిరుగుతున్నాం, నేల మీద తవ్వి ఇళ్ళు కడుతున్నాం, మేడలు కడుతున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఆకాశంలో తిరుగుతున్నాం, నీళ్ల మీద తిరుగుతున్నాం. అగ్ని భూమి వాయు జలం, అగ్నిని వాడుతున్నాం గ్యాస్ చేసి. అగ్ని భూమి వాయు జలం మీద తిరుగుతున్నాం షిప్పులు వేసి. ఇన్ని పంచభూతాలని వాడుతున్నాం. భవిష్య పురాణంలో ప్రధానంగా చెప్పింది ఒకటి మాట, ఈ పంచభూతాలకి అధిపతి అల్లా. అంతకు మించి అల్లా గురించి చెప్పడానికి వేరొక మాట లేదు. అలాగే కర్మ సిద్ధాంతాన్ని, అల్లా ఏం చెప్పాడో, ఎన్నిసార్లు నమాజ్ చేయమన్నాడో,
అన్నిసార్లు నమాజ్ చేస్తూ, పూర్వం మన సోదరులకి 45 సార్లు నమాజ్ ఉండేది, ఇప్పుడు 5 సార్లు. దీక్ష తీసుకున్న వాళ్ళకి 5 సార్లు అని చెప్తున్నారు, లేదు దీక్ష లేని వాళ్ళకి 3 సార్లు అని చెప్తున్నారు. మాకు మూలమంత్ర జపం మాల ఎలా ఉన్నాయో మీకు కూడా అలాగే మూల మంత్రాలు ఉన్నాయి, జపం ఉంది. అందుకే మీరంటే నాకు చాలా 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 గౌరవం, ఇష్టము కూడా. అలాగే సిరాజ్ రెహమాన్ గారు చెప్పినట్టు ప్రధానంగా మనం వాస్తవ దైవ భావన, నేను చెప్పాలనుకున్న ప్రతి మాట ఆయన చెప్పేశాడు, నాకు చెప్పడానికి ఏం లేకుండా పోయింది. నేను చక్కగా ప్లాన్ చేసి అబ్బా ఇది చెప్దాం వాళ్ళకి, ఇది చెప్దాం, ఇది అర్థమయ్యేది చెప్దాం, ఆ రామాయణంలో తీసుకుందాం, భగవద్గీతలో తీసుకుందాం, అది తీసుకుందాం, ఇది తీసుకుందాం అని చెప్దాం అనుకున్నాను. ఆయన ఉన్న గ్రంథాలన్నీ చూపించేశాడు, అన్నీ చెప్పేశాడు ఆయన. నేను చెప్పడానికి ఏం లేదు. ప్రధానంగా నేను చెప్పడానికి ఏమీ లేదంటే మీకేమీ తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు కదా. ఫస్ట్ మీకు అన్నీ తెలుసు, ఇంకా ఏదైనా కొత్తది అప్డేట్ చేసి చెప్తారేమో. ఎప్పుడైనా కూడా అభివృద్ధి కలిగే కొద్దీ ఒక రన్నర్కి కానీ, ఒక ఏదైనా ఒక పని చేసేవాడికి కానీ, రన్నింగ్ చేసేవాడికి కొత్త షూ ఉంటే ఇంకా బాగా పరిగెడదాం అనుకుంటాడు. ఒక 1 మంత్ అయిన తర్వాత కొత్త షూ ఇస్తే ఇంకా కొంచెం బాగా పరిగెడదాం అనుకుంటాడు. ఇలా ఎలా అయితే అనుకుంటారో, ఇంకా ఏదైనా కొత్తగా అప్డేట్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది, విందాము అని మీరు వచ్చారు, మీకు తెలియదని కాదు. అలాగే నాకు ప్రధానంగా మొదటి నుంచి నేను సైదాబాద్లోనే ఉంటూ ఉన్నవాడిని. అక్కడ అందరూ కూడా ముస్లిం సోదరులే, నన్నందరూ చాలా చాలా ప్రేమగా చూస్తారు. పాన్ షాప్కి వెళితే నేను డబ్బులు కూడా ఇవ్వకుండా కారులో హార్న్ కొడితే నాకు పాన్ కట్టిస్తారు. పాన్, మీరు పంతులు గారు, గురువుగారు, నేను ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆ పాన్ అమ్మవారికి నైవేద్యం పెట్టి నేను వేసుకోవాలన్నమాట. అదే పాన్ని నేను హార్న్ కొడితే వచ్చి ఎంతో గౌరవప్రదంగా ఎవరన్నా ఉంటే ఎవరి చేతన్నా పంపిస్తారు, ఎవరు లేకపోతే ఆయనే వచ్చి నాకు ఇస్తారు. డబ్బులు కూడా ఇప్పటివరకు తీసుకోలేదు 10 ఇయర్స్ నుంచి. అది కూడా ఆ స్టేషనరీ షాప్కి యువతలే ఉంటుంది. అది కూడా ఎందుకంటే నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి. అంత నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా కృతజ్ఞతాభావం తెలియచేస్తూ, అలాగే వాస్తవ దైవభావన అంటే ప్రధానంగా మా దేవుడిది, మీ దేవుడు అది అనేది ఏది లేకుండా సబ్కా మాలిక్ ఏక్ హై. మీ అందరికి తెలుసు, హైందవులందరూ కూడా మన ముస్లిం సోదరుల్ని ఎంత బాగా పూజిస్తారో దానికి నిదర్శనం షిరిడి సాయిబాబా. ఆయన్ని మేము బాబాగా కొలుస్తాం, అభిషేకాలు చేస్తాం. మా మంత్రాలతోటి విశేషంగా అభిషేకాలు చేసి, పుష్పాలు వేసి, ఎన్నో పాద అర్ఘ్యాలన్నీ కూడా ఇస్తాం. అటువంటి బాబాని మేము కొలుస్తున్నామంటే మీరంటే మాకు గౌరవం ఖచ్చితంగా ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. అలాగే ప్రధానంగా చెప్పాల్సింది ఏమిటంటే, నాకు ఈరోజు నేను ఎన్నో సభల్లో పాల్గొని ఎన్నో ప్రవచనాలు ఇచ్చున్నాను. ఇదివరకు భక్తి టీవీలో 9 ఇయర్స్ నోములు వ్రతాలు అని కొడితే మీకు వస్తుంది ఇంటర్నెట్లో. 9 ఇయర్స్ పాటు భక్తి టీవీలో వచ్చున్నాను. నేను ఎన్నో ప్రసంగాలు ఇచ్చున్నాను, ఎన్నో చేస్తున్నాను. కానీ నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేషన్ చేయలేదు. ఈరోజే చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రధానంగా ఇక్కడున్న పెద్దలందరికీ, ఈ ప్రోగ్రాం అంతటికీ ప్రధాన కారకులు UARC, యూనివర్సల్ ఇస్లాం రీసెర్చ్ సెంటర్, దీనికి సంబంధించిన సభ్యులందరికీ కూడా ప్రధానంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, ప్రధానంగా సిరాజ్ రెహమాన్ గారు ప్రవచనాలు నేను 2-3 విన్నాను. ఆయనవన్నీ కూడా ఆయన 1 అవర్ స్పీచ్ ఇస్తే 45 మినిట్స్ హైందవ సనాతన ధర్మం గురించే ఉంటుంది. రామాయణం, భగవద్గీత, భారతం, మహాభారతం, భవిష్య పురాణం, శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి, చిత్తి, నారాయణం, ఇవన్నీ 45% మావే చెప్పేస్తున్నారు ఆయన. అలాగే మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ జన్మ
అల్లా దేనికి ఇచ్చాడయ్యా అంటే మరలా కూడా వచ్చే జన్మలో ఏ కుక్కగానో పందిగానో వేరే ఇతర జీవరాశుల్లా పుట్టకుండా మళ్ళీ మనుష్య జన్మ ఇలా ఒక మంచి పేరు పెట్టుకుని మంచి సొసైటీలో తిరగాలంటే అల్లా ఏం చెప్పాడో మనం అది ఆచరిస్తే బాగుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హరనమ పార్వతీపతజే హర హర మహాదేవ. అస్సలాములాకి జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు బ్రహ్మశ్రీ అరిపిరాల శ్రీ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, వారి యొక్క గొప్ప ప్రసంగాన్ని విన్నారు. వీరి యొక్క ప్రసంగం వింటుంటే నాకు స్పష్టంగా తెలిసిన ఒక విషయం ఏంటంటే వారు ఎంతగా ముస్లిం సోదరులని ప్రేమిస్తారు అనే విషయము మనందరికీ తెలిసింది. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ప్రేమను స్వీకరించి వారికి మరి సత్యధర్మం ఇస్లాంని వారు అన్నారు. ఖురాన్ నేను చదివాను కానీ నాకు సరిగా అర్థం చేసుకోలేకపోయానని. సత్యధర్మం ఇస్లాంని, ఖురాన్ని, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సీరా జీవన విధానాన్ని వారు అర్థం చేసుకునే భాగ్యం అల్లాహ్ వారికి ప్రసాదించుగాక. ఆమీన్.